నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఖరారైన ముహూర్తం 17న ప్రమాణ స్వీకారం చేయబోతున్న నూతన ఎమ్మెల్యేలు. ప్రజలు కోరుకునే అభివృద్ధిని సాధించడం ముందున్న లక్ష్యం. సిటీ న్యూస్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదు. గేట్ మీటింగ్లో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బాబర్ సలీం పాషా, సిహెచ్ ఉపేందర్ స్పష్టీకరణ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నికల నియమావళులను పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి. ఉమ్మడి రామగుండం ఎన్నికల అధికారుల సూచన. చల్లని సాయంకాల వేళల్లో పిల్లల్ని పెద్దల్ని ఆహ్లాదపరుస్తున్న గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో వెలసిన మెగా ఫేర్ ఎగ్జిబిషన్. వివరాలు. ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళిని పాటిస్తూ చట్టాన్ని ఉల్లంఘించకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని ఉమ్మడి రామగుండం ఎన్నికల అధికారులు కోరారు. బుధవారం రామగుండం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంతర్గం, పారకుర్తి మండలాల గ్రామాల్లో ఈ నెల 21న మొదటి దశలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎం జయప్రకాష్ రెడ్డి, అంతర్గం మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎం శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ భవనాలను తమ ప్రచారంలో వాడుకోవద్దన్నారు. ఎన్నికల సంఘం నియమావళి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలన్నారు. వార్డు మెంబర్ 30,000, సర్పంచ్ అభ్యర్థి 1,50,000 రూపాయలు మించకుండా ఖర్చును ఎన్నికల ఖర్చుగా వినియోగించాలని, నామినేషన్ నాటి నుండి ఎన్నికల తేదీ 21 నాటి వరకు ప్రచారం కొరకు నిర్వహణకు ఖర్చు పెట్టిన డబ్బుల లెక్కలు ఎన్నికల వ్యయ అధికారులకు చూపించి పరిశీలకుల సంతకం తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్ మీడియాలో ఒకరు మరొకరిని కించపరిచే విధంగా పోస్టులు చేసినా, గ్రూప్ అడ్మినర్ పోస్టు చేసినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించినట్టు సమాచారం వచ్చినా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా తగిన విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రచారం, ఎన్నికల సమయంలో పర్యవేక్షక బృందం ఎప్పటికప్పుడు డేగ కన్ను వేస్తుందని, కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రచారం కొరకు వినియోగించే వాహనాలకు మండల తహసీల్దార్ ద్వారా తప్పనిసరి అనుమతి తీసుకోవాలని సూచించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులకు సహకరించాలని కోరారు. మనం బ్యాండ్ ఓవర్ కావాల్సిందే. ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు మనం పర్ఫెక్ట్గా మనం పాటించాల్సిందే. దానికి గాను శాంతి భద్రత దృష్ట్యా ఎన్నికలు 3 దఫాలు చేయమని రాష్ట్రంలో ఆదేశాలు వచ్చినాయి కాబట్టి 3 దఫాలు చేస్తూ ఉన్నాం. ఆ 3 దఫాల్లో భాగంగా మొదటి దఫాలో మన అంతర్గం మండలు మనకు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. 7th నాడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. విత్డ్రావల్స్ అయిపోయినాయి. మీ అందరికీ కూడా ఒక్కొక్క గుర్తు సింబల్స్ కేటాయించి మీరు కూడా ప్రచారం ప్రారంభించుకున్నారు. ఇది 21st నాడు పోలింగ్ జరుగుతాం. తర్వాత 7 గంటల నుంచి 1 గంట వరకు మీ గ్రామ పంచాయతీ ఏరియాలో
రెస్పెక్టెడ్ ఏరియా గ్రామ పంచాయతీలో పోలింగ్ జరుగుతుంది. మళ్ళీ 2 PM మీ కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీకు ఒక బుక్ ఇచ్చారు, ఉందా బుక్ దగ్గరది? తెలుగు బుక్ ఒకటి. వార్డు మెంబర్ చేసుకోవాలి, సర్పంచులు గ్రామ పంచాయతీలు చేసుకోవాలంటే మీరు 2 అవలంబించాలి ఎన్నికల స్టేట్ కమిషన్ ప్రకారంగా. ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్వయించాలి. ఒకటి ఎన్నికలకు సంబంధించిన లెక్కలు మాకు ఇవ్వాలి. ఎవరిని కూడా కులం ప్రాతిపదిక పైన ఓటు అడగరాదు. నేను నా మున్నూరు కాపు సంఘం నాకు వేయాలి, లేదా మున్నూరు కాపు సంఘానికి నేను భవనం కట్టిస్తా, లేకుంటే ఏదో గీతా పారిశ్రామిక చేస్తా, అలాంటిది ఏం మీరు ఉంచొద్దు. తర్వాత ఎన్నికల పట్టానికి సంబంధించిన మసీదులు కానీ చర్చిలు కానీ ప్రార్థనా మందిరాల్లో వేరే హిందూ టెంపుల్లో కూడా మీరు ప్రచారం చేయకూడదు. దానిపైన మేము మొత్తం ఒక విధంగా చెప్పాలంటే అంతర్గామ మండలాలు మొత్తం నిఘా పెట్టామండి. అంతర్గామ మండలం ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మొత్తం మా వాళ్ళు నిఘా పెట్టారు. మీరు ఏం చేస్తున్నారు, క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారు కూడా మాకు డైలీ రిపోర్ట్ ఒకటి వస్తుంది. అలానే ప్రైవేట్ బిల్డింగ్స్లో మాత్రమే మీ పోస్టర్లు మీరు అంటేసుకోవాలి, మీ యొక్క ఫ్లెక్సీలు కట్టుకోవాలి. సబ్జెక్ట్ టు కండిషన్ ఆ ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత 48 hours ముందు ప్రచారం బంద్ చేయాలండి. 21st అంటే 19th ఈవినింగ్ మీరు మీ ప్రచారాన్ని క్లోజ్ చేయాలి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండి. ఈ సమావేశంలో అంతర్గాం పాలకుర్తి మండల ఎన్నికల అధికారులు, పర్యవేక్షకులు సిహెచ్ రాజనరేందర్ గౌడ్, ఎస్ శ్రీమన్, ఎస్ సతీష్ తదితరులతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల హక్కులను సాధించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. ఎన్టీపీసీ గేట్ మీటింగ్లో ఐఎన్టీయూసీ నాయకులు బాబర్ సలీంపాషా, హెచ్ఎంఎస్ నాయకులు సిహెచ్ ఉపేందర్ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు ఇన్సూరెన్సు, వేతన సవరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టర్లు మారినా కార్మికులు మారవద్దన్న లక్ష్యంతోనే కార్మిక సంఘాలు కృషి చేస్తున్నాయని వారు తెలిపారు. అయితే కార్మిక చట్టాలను నాశనం చేసేందుకు చేస్తున్న కుట్రలను కార్మికులైతే ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలని వారు కోరారు. ఈ నెల 18న జరగబోతున్న చర్చల్లో మెరుగైన వేతన ఒప్పందం సాధించేలా కృషి చేస్తామని వారు తెలిపారు. కార్మికులకు ఉన్నటువంటి చట్ట పరిధి లోపల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని మనము యాజమాన్యంతో పోరాడి భిన్నముగా సాధించుకోవాలా అనేటువంటిది కూడా నేను చెప్పడం జరిగింది. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చట్టాలు మన దేశం లోపల చాలా అమలు కాని చట్టాలు ఉన్నాయి. చట్టాలు బాగున్నాయి కానీ అమలు కాని చట్టాలు కూడా బాగానే ఉన్నాయి. పర్మనెంట్ పని నేచర్ లోపల పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికునికి సమానమైనటువంటి జీతం అన్న ఇవ్వాలా, లేకపోతే పర్మనెంట్ చేయాలని చట్టం ఉన్నది కానీ చేయడం లేదు. కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ ఉన్నది, చేయడం లేదు. అంటే ఇది దౌర్భాగ్యం, దురదృష్టకరమయ్యా. ఇవన్నీ ఎవరు చేయాలా? చట్టసభల్లో పోయే వాళ్ళు చేయాలా. మేము కార్మిక నాయకులం, మీతో పాటు మీ దయతోన మీరు ఇస్తున్నటువంటి గౌరవాన్ని మేము కాపాడుకోవడానికి మా ఆలోచనలతో మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఏం అధికారం ఉన్నది మాకు? అధికారం ఏమున్నది? మా చట్టసభల్లో కూర్చునే వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. కార్మికుల మీద ఉక్కుపాదం, కార్మిక చట్టాలను అన్ని ఒకటి చేసి 40 చట్టాలను ఒకటి చేసి 4 చేస్తారంట. 4 చేస్తారంట అంటే హరించడం. దానికి విరుద్ధంగా ఐఎన్టీయూసీ ప్రథమంగా, సిఐటియు, ఏఐటీసీ, హెచ్ఎంఎస్ అన్ని జాతీయ 12 సంఘాలు కలిసి పోరాడుతా ఉన్నాయి మన హక్కులు కాపాడడానికి. మరి ఎమ్మెల్యేలు పోరాడతలేరే, ఎంపీలు పోరాడతలేరే, మంత్రులు అందరూ పోరాడతలేరు మన గురించి. ఎందుకు? ఇప్పుడు ఉపేంద్ర గారు చెప్పారు చక్కగా. ఇది అడగానప్పుడు ఎందుక మాకు మా చంద్రన్నకు నేను మీ అందరి తరఫు నుంచి దండం పెట్టి అడుగుతాను. అన్న, కేసీఆర్ గారు తలుచుకుంటే మా ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది. 5 సంవత్సరాలు కానీ ఏం చేసిండ్రు? ప్రజలు ఎన్నుకున్నారు, ఓట్లు వేసిండ్రు. దాంట్లో నాకు ఎక్కడ కూడా ఆపత్తి లేదు. నాకైతే అసలు ఒక పూస కూడా బాగలేదు, ఇబ్బంది లేదు. ఆయన గురించి చెప్పేంత అర్హత కూడా నాకు లేదు. చిన్నవాడిని 2 సార్లు ఓడిపోయినోని, కరెక్టే కాదా? నాకు అర్హత లేదు. కానీ ఒక్కటి మీ పక్షాన అడిగే అర్హత ఉందిరా. ఒక కార్మిక నాయకునిగా 50 సంవత్సరాల నుంచి పని చేస్తానా అడిగే అర్హత నాకుంది. నువ్వు అందరికి పెంచావు, కరెక్టా కదా? అంగన్వాడీ వాళ్ళకి పెంచావు, హోంగార్డులకు పెంచావు, ఆర్టీసీ వాళ్ళకి పెంచావు, ఫలానూనికి పెంచావు, ఎల్లన్నకు
అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పెంచావు, నీకు నచ్చిన వాళ్ళకి అందరూ పెంచావు, నచ్చిన వాళ్ళకి మేమే నానా కాంట్రాక్ట్ లేబర్లం. 8వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి చర్చలు ఎందుకు పెట్టడం జరిగింది అక్కడ? ఎందుకంటే గత జూన్ 25 నాడు జరిగినటువంటి అగ్రిమెంట్ లోపల కొన్ని విషయాలు ఇప్పుడు లాగా ఐటీఐ వాళ్ళు కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళు ఒప్పుకున్నారు ఏమని, సర్వీస్ వెయిటేజ్ ఇస్తామని. ఇప్పటివరకు దాని మీద ఎటువంటి ప్రక్రియ మొదలు కాలేదు. వినాలేదా? ఒక మెడికల్ బోర్డు పెడతామన్నారు, ఇష్టం లేని వాడు పోతే వాళ్ళ అల్లుడు దాన్ని కొడుకు కానీ నౌకరి కాలేదు. ఇంతవరకు దానికి దిక్కులేదు, దివాలేదు. ఇటువంటి అయ్యి 46 మందికి ఆ దినం చేసారు. అది కూడా యాజమాన్యం ఇచ్చింది, కాంట్రాక్టర్లు ఎగబెట్టారు. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందుకని సోదరులారా మీరు అర్థం చేసుకోండి. 18వ తారీఖు నాడు ఒక మంచి పునాది పడుతుంది. ఆలస్యం గురించి ఎవరు మాట్లాడదు. నేను నిజం చెప్తాను, తొందర మీరు పడితే సంఘాల నాయకులకు కూడా చెప్తాను, తొందర మీరు పడితే గతంలో జరిగిన పే రివిజన్లకు ఈ పే రివిజన్లకు వ్యత్యాసం ఉండదు. ఈ రోజు 2 సంవత్సరాలు అవుతాయి పర్మనెంట్ ఎంప్లాయీస్ కొన్ని విషయాల మీద మేము కాంప్రమైజ్ కాక మళ్ళీ ఇప్పుడు 23వ తారీఖు నాడు మీటింగ్ పెట్టినాం. పవర్ గ్రిడ్ అసలు భారతదేశాన్ని ఒకటి చేసింది పవర్ గ్రిడ్. దానికి ప్రముఖ నాయకుడిని నేను, ప్రముఖ నాయకుడిని అఫీషియల్ గా నేను. కానీ మొన్న ఒక్క ఇంక్రిమెంట్, ఒక్క పర్సెంటేజ్ మీద ఒప్పందం చేయలేదు. చైర్మన్ వస్తే కూడా ఒప్పుకోలేదు. నేను చెప్తాను, రికార్డు చేసుకోవాలి కూడా ఒకే తోవ లోపల రావాలని చెప్పేసి సమయంగా మనవి చేస్తూ, సరి అయిన సమయం వచ్చినప్పుడు సరి అయిన సమయం మీద తప్పనిసరిగా ప్రజాప్రతినిధిగా ఏమంటారు ఉదాసీన వైఖరికి నిరసనగా కోపోద్రిక్తులనే స్పాట్ లో మరి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి ఇక్కడ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సంటల్ గారు సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో సమస్యలు ఒక కొలిక్కి రాకపోవడంతో వారి ఉన్నతాధికారి అయినటువంటి పై అధికారి అయినటువంటి డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీ శ్యామ్ సుందర్ గారికి నివేదించడం జరిగింది. దానికి స్పందించినటువంటి డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సంటల్ శ్రీ శ్యామ్ సుందర్ గారు రేపు 18వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తూ అందరికీ కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో తప్పకుండా ఒక కొలికి వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే కార్మికుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. యాజమాన్యము దానికి అనుకూలంగా ముందుకు రావడం లేదు. ఎందుకంటే యాజమాన్యానికి కూడా కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి దాన్నే బూచిగా చూపిస్తూ ముందుకు రాని పరిస్థితి ఉంది. మనము ఇప్పటికే యాజమాన్యంపై ఒత్తిడి చేసి వాళ్ళు 600 రూపాయల వరకు అలవెన్సులు పెంచడానికి ముందుకు వచ్చినటువంటి విషయాన్ని ఇప్పటికే మన సోదరులు వివరించడం జరిగింది మీకు. ఎందుకంటే ఇది టఫ్ జాబ్, అందరూ ఈజీగా మనం ఒప్పందం చేసుకోవచ్చు, సాధించవచ్చు అని అనుకుంటారు. బయట నుంచి కనిపించినప్పుడు అనిపిస్తుంది, కానీ లోపలికి వచ్చి చర్చలో కూర్చుంటే యాజమాన్యం యొక్క ఇబ్బందులు ఏంది, యాజమాన్యం ఎంత గట్టిగా పట్టుకొని ఉంది, ముందు కదలట్లేదు అనేటువంటి విషయాల్ని లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొంటే తప్ప తెలియవు. ఈ రోజున మన సోదరుడు ఇటీవలనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సోదరుడు కోరకంటి చందర్ గారు కూడా వచ్చి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు, వారికి మద్దతు ప్రకటించారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ సీనియర్ ఎంతో పరిణతి చెంది ఎన్నో సంవత్సరాలుగా కార్మిక సంఘాల్లో పనిచేస్తున్న మేమందరం కలిసి సమిష్టిగా మా మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అవన్నీ కూడా పక్కన పెట్టి మేము ఒక వేదిక మీదకి వచ్చి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ రోజున ఒక మంచి వేతన ఒప్పందం తీసుకురావాలి. కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలీచాదని జీతాలను బతుకు వెళ్ళదీస్తున్నారు అనేటువంటి మన మధ్య వైషమ్యాలు ఉంటే మనం పక్కన పెడదాం, మనందరం కలిసిపోదాం అనేటువంటి ఒక విశాల దృక్పథంతో మేము ముందుకు వచ్చి పనిచేస్తా ఉన్నాం. దాని మీద మీరందరూ గౌరవించారు, ఆ నమ్మకంతో ఉన్నారు మాకు తెలుసు. కానీ కొంతమంది మరి కార్మికులు ఆ లొకేషన్ ఒకరు ఇద్దరు రెచ్చగొట్టి ఎమ్మెల్యే వస్తే అయిపోతుంది, ఎంపీ వస్తే అయిపోతుంది, మినిస్టర్ వస్తే అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు గడ్డం సత్యనారాయణ, రాధారపు రాజమల్లు, నాంసాని శంకర్, నారాయణ, ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష అనబోతున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు
కనుపారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి, ఓహో అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి, అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మరకెత్తించే హామీ. ప్రజల పక్షాన అధ్యక్ష అనేందుకు దశాబ్ద కాలంగా ఎదురుచూసిన చందర్ చిరకాల కోరిక ఈ నెల 17న జరగబోతున్న ప్రమాణ స్వీకారం తర్వాత నెరవేరబోతోంది. ప్రతిష్టాత్మకంగా గత డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో ప్రజాదరణ పొంది ఘన విజయం సాధించిన చందర్ అధికారికంగా ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న ముహూర్తం ఖరారు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైన ఉద్యమం నాటి నుండి ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సాధించుకున్న స్వరాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న మహాయజ్ఞంలో ఒక ఎమ్మెల్యే హోదాలో కోరకంటి చందర్ భాగస్వామి కాబోతున్నారు. ఈ నేపథ్యంపై ఎమ్మెల్యే చందర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే రామగుండం నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధమైన అభివృద్ధిని సాధించే తీరుతామన్న ఎమ్మెల్యే ప్రస్తుతం జరగబోతున్న పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులే సర్పంచులుగా విజయం సాధించనున్నారని సిటీ న్యూస్లో చందర్ ధీమా వ్యక్తం చేశారు. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో తన స్పందనపై మాట్లాడేందుకు మనతోటి ఎమ్మెల్యే చందర్ గారు సిద్ధంగా ఉన్నారు. చందర్ గారు చెప్పండి, దాదాపుగా ఒక 15 నుండి 20 సంవత్సరాల చిరాకాల కోరిక తర్వాత ప్రజలు అందించిన ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికై ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో మీరు ఏ రకంగా ఫీల్ అవుతారు? నిజంగా నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి నిరుపేద బిడ్డను. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయాలని వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ రోజు ఫౌండర్ మెంబర్గా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు ఏ పదవులు ఆశించలేదు. వాస్తవంగా కొప్పుల ఈశ్వర్ గారి అన్న నాయకత్వంలో మేము పనిచేసినాం. తను ఎమ్మెల్యేగా కావాలనేది ఒక కోరిక మాలో ఉండే. అట్లాగే ఉద్యమంలో పనిచేసినటువంటి తృప్తి సంతృప్తి ఉంటుందని టీఆర్ఎస్ పార్టీలో చేరాం. ఆ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సిద్ధిస్తుందనేటువంటి నమ్మకం కలిగి ఉద్యమ నేపథ్యాన్ని ఉద్యమాన్ని ఉద్ధృతంగా తీసుకుపోవడంలో ముందు బాగానే ఉన్నాం. పోతున్న ఆ యొక్క యాత్రలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోనే ఆనాడు కౌన్సిలర్గా అయినా టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అయినాను. అదేవిధంగా మళ్ళీ కౌన్సిలర్ అయినా 2009లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి యువకునిగా ఇక్కడ టికెట్ కేటాయించాలని చెప్పేసి టికెట్ కేటాయించడం. అదేవిధంగా 2009, 10, 12లో జరిగినటువంటి ఉద్యమాలు సకల జనుల సమ్మె, సాగర తీరం, మిలియన్ మార్చు ఇటువంటి కార్యక్రమాలలో ఉద్ధృతంగా నడిపించడమే కాకుండా ఎన్నో రైలు రోకోలు, వందలాది కేసులు, పీడీ యాక్టులు నమోదైనా కూడా ఎన్నడూ కూడా భయపడలేదు. కానీ ఎన్నటికైనా 2009లో కేసీఆర్ గారు నన్ను ఇక్కడ ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చి పోటీ చేసినటువంటి సందర్భంలో ఆ రోజు అనుకున్నాను తప్పకుండా ఈ ప్రాంతానికి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సేవ చేయడం కోసం ఒకసారి ఎమ్మెల్యే కావాలనేటువంటి కోరిక నాకు కలిగింది. వాస్తవంగా ఆ యొక్క కోరికను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇవాళ నేను ఒక పెద్ద కొడుకులాగా, ఒక కొడుకులాగా, ఒక తమ్మునిలాగా తప్పకుండా చందర్ గెలిచినట్టయితే మాకు న్యాయం చేస్తాడని ఇక్కడ కోటి ఆశలతోని చాలామంది నా మీద నమ్మకం మీద అంటే ఒకనాడు ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శ్రమ ఉద్యమం ఫలించిందని సంతోషపడ్డ చందర్ గారు ఈరోజు ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ చేస్తున్న బంగారు తెలంగాణ మహాయజ్ఞంలో భాగస్వాములు కాబోతుంది కదా, ఏమనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే? ఇంతకంటే జీవితానికి ఇంకా ఏమీ అవసరం కూడా లేదనేది అనుకుంటున్నాము. ఎందుకు అనంటే మా స్వప్నం తెలంగాణ రాష్ట్ర సాధన. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సిద్ధించిన నాడే ఈ జీవితానికి
ఒక అర్థం పరమార్థం ఉన్నది. చాలా తృప్తిపడ్డాం. ఎన్ని కేసులు అయినా కూడా ఎన్ని అయినా కూడా అన్నింటినీ కూడా మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆ యొక్క రాష్ట్ర ఫలాలను ప్రజలకు అందించాలనేటువంటి ఒక ఆలోచన కొద్దీ ముందుకు పోయినాం. అటువంటి క్రమంలోనే మళ్ళీ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికలలో కేసీఆర్ గారు మాకు టికెట్ కేటాయించకపోవడం, టికెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడం, ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సోమార సత్యనారాయణ గారు మమ్మల్ని ఎవరిని కూడా ఉద్యమకారులను కానీ మమ్మల్ని కూడా ఎవరిని కూడా దగ్గరికి రానియకపోవడం, ఇటువంటి పరిస్థితులల్లో మళ్ళీ ఈ యొక్క జరిగినటువంటి ఎన్నికలలో పోటీ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించినటువంటి నేపథ్యంలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం సఫలీకృతమవుతుందని పనిచేసినాం. తన మీద నమ్మకం మీద మేమంతా కూడా ఉద్యమ ప్రస్థానంలో ఏదైనా చేయగలిగాం. ఇప్పుడు తన నాయకత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన కూడా సాధ్యమవుతుందనేటువంటి నమ్మకం కొంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆనాడు వస్తుందో రాదో అనుకున్నటువంటి తెలంగాణ, ఇస్తారో ఇయ్యరో అనుకున్నటువంటి తెలంగాణ, అటువంటి నేపథ్యంలోనే అటువంటి సందర్భంలోనే కేసీఆర్ గారు అమర నిరాదీక్షకు సిద్ధమే, ప్రాణాలను కూడా త్వజించడానికి సిద్ధమైనటువంటి సంకల్పంతో ఉన్న కేసీఆర్ కేటీఆర్ల సారథ్యంలో ఎమ్మెల్యే హోదాలో రామగుండం కాన్ఫరెన్స్ కోసం టీఆర్ఎస్ పటిష్టత కోసం ఇంతకుముందున్న విభేదాలు పక్కబెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టతతో పాటు ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయాలనేది నా ఆలోచన, నా కోరిక. ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నిరుపేద వర్గాలు ఏం కోరుకుంటున్నారు, దళిత సబ్బండ వర్ణాల ప్రజలందరూ కూడా ఏమి కోరుకుంటున్నారు, కార్మిక వర్గం ఏం కోరుకుంటున్నది, వ్యాపార వర్గం ఏం కోరుకుంటున్నది, అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా ఉండాలని ప్రజలు కోరుకున్నారో అటువంటి పరిపాలన అందించేటువంటి లక్ష్యం కొద్దీ గత 30 రోజులుగా పనిచేసుకుంటూ పోతున్నా. నేను ఇప్పటికీ ఈ యొక్క 30 రోజులలో సుమారు 5 గంటల కంటే ఎక్కువ పడుకోకుండా ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క విలేజ్, ప్రతి ఒక్కరిని కూడా గుండెలకు టచ్ అయ్యే విధంగా కార్యక్రమాలను మేము చేసుకుంటూ పోవాలనేటువంటి ఆలోచన కొద్ది ముందుకు పోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి హవా కొనసాగించిందో టీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో అలాంటి హవానే కొనసాగించే అవకాశం కనబడుతుంది కదా. కానీ రామగుండం కాన్ఫరెన్స్లో ఒక డిఫరెంట్, అంటే మీకు ఈ పంచాయతీ ఎన్నికలు ఒక సవాల్గా మారినట్టు కనబడండి. ఒకటే గ్రామ పంచాయతీలో మీకు సంబంధించిన వాళ్ళు 4-5 అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యం, దాన్ని ఏ రకంగా ఎదుర్కోబోతుంది? టీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం బాగా పెరగడం మూలన ఉత్సాహం మీద పోటీ చేస్తే గెలుస్తామనే ఉద్దేశం కొద్దీ చాలామంది డబల్ పోటీ చేస్తున్నారు. నేను అన్నమాట వాస్తవమే. మేమందరికీ కూడా స్ట్రిక్ట్లీ చెప్పడం జరిగింది. అయినా కూడా కొన్ని నియోజకవర్గాలలో పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ నేను అంత దూరం పోలే. ఎవరు గెలిచినా కూడా, ఎందుకంటే అది సింబల్ మీద జరిగేటువంటి ఎన్నికలు కాదు, ఎవరు గెలిచినా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందుకోసమే మేము అది చేయలే. ఒక కాడ ఎల్లంపల్లిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి మా ఆరుగుల మల్లేశం, తర్వాత రవికుమారు, వాళ్ళకి చెప్పిన వెంటనే ఏకగ్రీవంగా వాళ్ళందరూ కూడా తీర్మానం చేసినారు. ఇది ఏకగ్రీవంగా ఒక్కటే, అసలు ఎలక్షన్ లేకుండా ఎల్లంపల్లిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అన్నటువంటి పరిస్థితి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాయకులు అంటే అలా ఉండాలి, ఏకగ్రీవంగా చేస్తున్నటువంటి సందర్భంలో సహకరించాలనేది. అంటే రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి మీ యువనేత కేటీఆర్ మాదిరిగా, అంటే ప్రతిపక్షం లేకుండా చేస్తున్న మాదిరిగానే రామగుండం కాన్ఫరెన్స్లో కూడా ఏ పార్టీ గెలవకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవం చెప్పాలంటే రామగుండం నియోజకవర్గంలోనే తెలంగాణ ప్రాంతంలోనే మొత్తానికే వేరే పార్టీకి ఇలా బలం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అనంటే అలాంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, అలాంటి పథకాలను ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతులకు కానీ, కార్మికులకు కానీ, మహిళలకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి పథకాలు అందిస్తున్నటువంటి పరిస్థితులలో వేరే పార్టీకు పోయేటువంటి పరిస్థితి, వేరే పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో మేము ప్రత్యేకంగా మేము ఒక ఉద్యమ సహచరులం, ఉద్యమ కార్యకర్తలం, ఉద్యమ నాయకులుగా పనిచేసినటువంటి ప్రజలలో మమేకమై పనిచేస్తున్నాం కాబట్టి ఇంకా వేరే అవకాశం ఉండదనేది అయితే నేను అనుకుంటున్నాను. ఇకపోతే చివరి చెప్పండి, అంటే రేపు అంటే 17వ తారీఖు రోజున మీరు ఎమ్మెల్యేగా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో మీ శ్రేయోభిలాషులకు, మీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులు ఇంతకుముందు చెప్పారు సన్మాన సత్కారాల బదులు కొంతమందికి విరాళంగా కొన్ని సేవా కార్యక్రమాలు ఏమన్నారు. ఈ నేపథ్యంలో చివరిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, మీ శ్రేణులకు ఏం చెప్పదలుచుకున్నారు? రామగుండం నియోజకవర్గ ఉద్యమకారులకు, ప్రజలకు, ఉద్యమ సహచరులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు.
ఉద్యమ నేపథ్యంలో ఈ యొక్క నాయకత్వం వహించి ఉద్యమ నేపథ్యంలో ఒక నాయకునిగా ఎదిగి ఇలా ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతోని గెలిపించి ఇలా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తున్నటువంటి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనాలు మీకు అందరికీ తెలియజేస్తున్నా. తప్పకుండా ఒకనాడు చెప్పిన మేము మా జీవితం అంతా కూడా ప్రజలకే అంకితమని ఈరోజు కూడా చెప్తున్నాం. మా జీవితం అంతా కూడా ప్రజలకే అంకితం. కార్మికుడి బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నటువంటి ఒక యువకునిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడమే లక్ష్యంగా రామగుండం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం నేను అహర్నిశలు శ్రమిస్తానని, మీ యొక్క ఆశలను ఆశయాలను మీ యొక్క ఆకాంక్షలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తానని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లనే రామగుండం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కూడా ఈ ప్రాంతంలో ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దడంలో కూడా మీరందరూ కూడా సహకరించాలని అందరినీ కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ప్రజల అభిమానంతో రామగుండం ఎమ్మెల్యే గెలిచి నేడు ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భం అయితే చాలా సంతోషంగా ఉందని ఇప్పుడు మనకు రామగుండం ఎమ్మెల్యే కోరుకొని చంద్ర తెలుపుతున్నారు. ఇదే నేపథ్యంలో ప్రజలే ఏదైతే ఆశిస్తున్నారో ఆ అభివృద్ధిని ఖచ్చితంగా సాధించే తీరుతానని చెప్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా చంద్ర ఎలాంటి అభివృద్ధిని సాధిస్తారో చూద్దాం. కెమెరామెన్ త్రిపేట్తో సత్యం, సిటీ న్యూస్, గోదావరిఖని. బాహుబలి ముఖద్వారంతో గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో వెలిసిన ఫెయిర్ ఎగ్జిబిషన్ అందరినీ అలరిస్తోంది. చల్లని సాయంత్రం వేళలో పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉత్సాహాన్ని నింపుతోంది ఎగ్జిబిషన్. సంక్రాంతి పండుగలు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్ను సందర్శిస్తుండడంతో ఎగ్జిబిషన్ ప్రాంగణమంతా మంగళవారం కిక్కిరిసిపోయింది. ఈసారి ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా వేసిన బాహుబలి చిత్రంలోని మాహేష్మతి సామ్రాజ్యం సెట్టింగ్ చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే జాయింట్ వీల్, సొలాంబో, టోరాటోరా, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ వంటి వాటితో పాటు పిల్లల్ని ఆకర్షించే విధంగా వాటర్ బోటింగ్, గుర్రపు స్వారీ, చిల్డ్రన్ ట్రైన్ వంటి వాటితో పిల్లల్ని పెద్దల్ని ఆహ్లాదానికి ఆనందానికి గురిచేస్తోంది ఎగ్జిబిషన్. ఇంకా గృహ అవసరాలకు సంబంధించిన పరికరాలు లభించే షాపింగ్స్, ఆటలతో కుటుంబమంతా సాయంకాలం వేళలో ఆనందంగా గడిపేలా అందరినీ ఆహ్లాదపరుస్తూ మెగా ఫెయిర్ ఎగ్జిబిషన్ సంక్రాంతి సెలవుల్లో ముందుకు సాగుతోంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన గోదావరిఖని ప్రాంతంలో తీసుకొచ్చి పిల్లలందరినీ సంతోషపెడుతూ మన కోల్పేట ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఆహ్లాదకరంగా మంచి సాయంత్రం అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ వల్ల చాలామంది టెన్షన్లో ఉన్నా కూడా రిలాక్స్ అయిపోయి సెల్ఫీలు దిగుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి కూడా చాలా బాగుంది. పిల్లలందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హాలిడేస్లో అండి ఎగ్జిబిషన్కి వచ్చాము. చాలా బాగున్నాయి, అన్ని ఎక్కాము, అన్నీ చాలా బాగున్నాయి. చాలా ఎక్సైట్మెంట్తో ఎక్కాము, ఎంజాయ్ చేసాం, బాగున్నాయి. Festival today, we came a place to visit with my family. It's very happy to visit it and it's very beautiful. Food items which we ate are also very beautiful. It's a very good place to visit and I wish everyone to visit and happy. మకర సంక్రాంతిని పురస్కరించుకొని మకన్ సింగ్ సేవా సమితి అధ్యక్షులు ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ కాలనీ అశోక్ నగర్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్న కార్యక్రమం మేరకు చేపట్టిన ఈ పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని వివిధ రంగుల ముగ్గులను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా
ప్రతి ఏటా ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ పోటీలలో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు ఫక్రుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సంక్రాంతి పండుగ పర్వదినాన శుభ సందర్భంగా 27 డివిజన్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పండుగకున్న ప్రత్యేకత దాన్ని చాటి చెప్పడానికి ఇక్కడ ఉన్న మహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేను కోరుకున్నందుకు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పండుగకున్న ప్రత్యేకత అందరికి చాటి చెప్పడానికే ఈ విధంగా పోటీలు చేయడం అయింది. అందరికీ బహుమతులు, మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, ఇంకో అందరూ పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. పాల్గొన్న అందరికీ ఈ 20 డివిజన్ ఆడపడుచులకు, మహిళలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తాను. కాగా ఈ పోటీలలో న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ విజయభారతి, న్యాయవాది సరిత, అనురాధ వ్యవహరించగా ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 11వ డివిజన్ జిఎం కాలనీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ తానిపర్తి గోపాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కంటి వెలుగు పథకం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రభుత్వం మరి కంటి వెలుగు సందర్భంగా అన్ని రామగుండం కార్పొరేషన్లో 50 డివిజన్లలో కూడా ఈ కార్యక్రమం చేపట్టింది. దాదాపు ఒక్కొక్క డివిజన్లో 10 రోజుల కార్యక్రమం. ఇది చాలా చక్కనైన కార్యక్రమం. ఎందుకంటే పేదవారికి, హాస్పిటల్ పోని వారికి, నిజంగా హాస్పిటల్కి వెళ్తే ఈరోజు కంటి పరీక్షకే దాదాపు ఒక 400-500, అదే ఆపరేషన్ అయితే దాదాపు 5-6 వేలు దాకా తీసుకునే ఈ రోజులలో మరి గవర్నమెంటు ఫ్రీగా ఎవరికైతే ఆపరేషన్ అవసరమో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్కు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పంపించే అవకాశం ఉంది కంటి వెలుగులో. అలాగే అద్దాలు మాత్రం స్పాట్లో మరి దూర చూపు కానీ దగ్గర చూపు కానీ కనవరాలకు వాళ్ళకు ఇమీడియట్గా ఈ స్పెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దీనిలో సేవ చేస్తున్న డాక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో విజయ్, ప్రియాంక, సీతారామయ్య, రమాదేవి, సమిత, శ్రీనివాస్, వనితతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. నియర్ అండ్ డియర్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవం సోమవారం రాత్రి ఖని మార్కండేయ కాలనీలోని రెయిన్బో పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ ఆపన్నులను ఆదుకోవడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ప్రశంసనీయమన్నారు. నియర్ అండ్ డియర్ సంస్థ ఆవిర్భవించిన సంవత్సర కాలంలోనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంస్థ నియర్ అండ్ డియర్ వేదికను ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి సందర్భంలో కలిసినప్పుడు కూడా అందరం కూడా ఒకటే అనుకునేది, మన వంతు బాధ్యతగా ఈ యొక్క సమాజానికి, మన వంతు బాధ్యతగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గానికి, మన వంతు బాధ్యతగా సమాజంలో ఒక మార్పు తీసుకురావడం కోసం ఏదైనా ఒక కార్యాచరణలో ముందుకు పోవాలని ఈ యొక్క కలయిక రోజే అనుకున్నాం. అటువంటి కార్యక్రమాలను ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో కూడా నేను ప్రత్యేకంగా రాజకీయాల్లో ఉన్నా కూడా మనకు ఇక్కడికి వచ్చేసరికి ఏ రాజకీయపరమైనటువంటి సంభాషణలు కానీ సందర్భాలు కానీ మాట్లాడకుండా మనమంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా, ఒక ఆత్మీయులుగా మనము గత సంవత్సర కాలంగా ఈ యొక్క సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఏదో జన్మలో చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మనమంతా కూడా ఆ రోజు అనుకున్నప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, వివిధ రంగాలలో అనుభవాలు ఉన్నటువంటి
అందరూ కూడా మాట్లాడుకుంటుంటే కూడా సాయంత్రం కూడా ఒక మంచి వాతావరణంలో స్మైల్ క్లబ్లో కార్యవర్గంలో కానీ నియర్ అండ్ డియర్ కార్యవర్గంలో కానీ సభ్యులలో కానీ మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి కల్మిషన్ లేకుండా అనంతరం నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా చందర్ను ఆత్మీయంగా అభినందించారు, భోగి మంటలు వెలిగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ సమరేందర్, దామర శంకర్, స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పి చంద్రపాల్, ఆయా పక్షాల బాధ్యులు దయానంద్ గాంధీ, తానిపర్తి గోపాలరావు, కిషన్ రావు, సంజయ్ కుమార్, శంతన్ కుమార్, గుల్ల రమేష్, సిహెచ్ ఉపేందర్, మంతని సంపత్, గీట్ల దామోదర్ రెడ్డి, శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, సురేందర్, లక్ష్మీనారాయణ, సుధాకర్ గౌడ్, మొగరం గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. అధునాతన టెక్నాలజీతో సింగరేణి యాజమాన్యం సంస్థలో 0% యాక్సిడెంట్ను తీసుకురావాలనే ఉద్దేశంతో సేఫ్టీ ఇన్ మైన్స్ అండ్ రీసెర్చ్ స్టేషన్స్ క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియా సంస్థ ద్వారా శిక్షణ తరగతులు ప్రవేశపెడుతున్నట్టు ఆర్జీ2 జీఎం విజయబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పూర్తి స్థాయిలో యాక్సిడెంట్ శాతాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో 2007వ సంవత్సరంలో 10 మంది అధికారులను 28 రోజుల పాటు ఆస్ట్రేలియాకు పంపి ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా సంస్థలో రక్షణ, యాక్సిడెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అలాంటి చర్యలు మన దగ్గర అమలు పరిచేలా తగు ప్రణాళికలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన స్థలంలో ప్రమాదం జరిగిన తీరుపై సంబంధిత అధికారులు, కార్మికులతో పాటు అధికారుల పర్యవేక్షణ పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇట్టి సంస్థ నిర్వహణలో ముందుగా ప్రతి ఒక్కరి ఆలోచన విధానాన్ని అమలుపరుస్తూ వాటిని భద్రపరచడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఇట్టి శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్గా 4 రోజుల పాటు రోజుకు 25 మంది చొప్పున శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అండర్ గ్రౌండ్ మైన్స్లో 2 గన్ల నుండి సేకరించి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఓపెన్ కాస్ట్లో ఒక ఓపెన్ కాస్ట్ నుండి అధికారులు, సూపర్వైజర్లు, ఓవర్మెన్, ఫోర్మెన్, కార్మికుల నుండి ఎన్నిక చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా ₹1 కోటి వ్యయంతో ఆర్జీ2 పరిధిలో సిమ్టన్, అలాగే శ్రీరాంపూర్లో 2 కోట్లతో ఇట్టి సిమ్టర్లను నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సిమ్టార్స్ అనే బిల్డింగ్ ఎదురుగుండా ఉన్నాము. ఓకేనా? ఈ బిల్డింగ్ అనేది స్పెసిఫిక్గా సేఫ్టీ అనేది ఇంప్రూవ్ చేయడానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మన ఆస్ట్రేలియా ద్వారా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ పంపించి అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి 2 బిల్డింగ్స్ తయారు చేస్తుంది. సిమ్టార్స్ బిల్డింగ్స్, ఒకటి ఆర్జీ2లో, ఇంకోటి శ్రీరాంపూర్ ఏరియా, మందమరి ఏరియాలో. ఈ 2 కూడా ఏంటంటే మన ప్రతి మైన్లో పనిచేస్తున్న ఆల్మోస్ట్ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ప్రతి మైన్కి 15 మందిని సెలెక్ట్ చేస్తారు. అదే 25 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఈ ఏదైతే సేఫ్టీ ఉందో ఆస్ట్రేలియాలో చూసినట్లయితే ఒక చిన్న యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ కాదు. ఇది కాకపోవటానికి కారణాలు ఏంటి, ఏ విధంగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు మన డైరెక్టర్స్ అంతా ఆలోచించి కొంతమంది ఆఫీసర్లను సెలెక్ట్ చేసి ఆస్ట్రేలియా పంపించి 2 నెలల ట్రైనింగ్ తీసుకొని రావటం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి మైల్లో ఇప్పుడు ఒక 25 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి ఎట్లా మెయింటైన్ చేయాలి, బావిలో ఎలాంటి యాక్సిడెంటే కాదు ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఎలా మెయింటైన్ చేయాలి, ప్రతిరోజు కూడా వర్కర్స్కి ఏ విధంగా నేర్పియాలి వాళ్ళకి అందరికీ చెప్పి ఇన్సిడెంట్స్ కాకుండా చూసి సో యాక్సిడెంట్ లేని సింగరేణిగా తీర్చిదిద్దేందుకు ఈ సిమ్టార్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో బ్యాచ్ వైజ్ ట్రైనింగ్స్ ఇస్తారు. ఒక్కొక్క బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాచెస్ స్టార్ట్ అయితే ఈ విధంగా ఈ 2 ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా మొత్తం ఉద్యోగుల్లో చాలామందికి ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా మళ్ళీ మైన్స్లో పోయి ఇంప్లిమెంట్ చేసి సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి ఈ సిమ్టార్స్ అనే ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో అందరూ కూడా మంచి ఉత్సాహంతో పాల్గొని ట్రైనింగ్ సరిగా తీసుకొని మన యొక్క సింగరేణి ఆశయం ఏదైతే ఉందో 0 యాక్సిడెంట్ పొటెన్షియల్ వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని ఆశిస్తూ అందరూ కూడా. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం రవీందర్, మేనేజర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ2 ఏరియా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కొత్తగా కాంట్రాక్టర్లు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే పై అధికారులు స్పందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఏ వెంకన్న కోరారు.
ఈ మేరకు ఎయిటింగ్ లైన్ కాలనీలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన RG2 ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ RG2 యాజమాన్యం OCP3 విస్తరణలో భాగంగా సమీప గ్రామాలు వెంకటరావుపల్లి, పెద్దంపేట్, మంగళపల్లి, వకీల్పల్లి, మారేడుపాక గ్రామాలను తీసుకోవడం జరిగిందన్నారు. దానిలో భాగంగా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి 2016 డిసెంబర్లో స్టాడ్ 7 హైదరాబాద్ కాంట్రాక్టు వద్ద 25 మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. అప్పుడు 2500 రూపాయలు తీసుకుందని ఇప్పుడు 2018 నవంబర్తో కాంట్రాక్టు ముగిసిందన్నారు. 2019 జనవరి RG2 కొత్తగా గూర్ఖా సెక్యూరిటీ దక్కించుకొని కార్మికుల నుండి 10,000 ఇస్తేనే ఉద్యోగం, లేదంటే కొత్త వారిని పెట్టుకుంటామని బెదిరించడం సరైంది కాదన్నారు. దీనిపై RG2 యాజమాన్యానికి ఎన్నిసార్లు వినతి పత్ర రూపకంలో తీసుకెళ్లినా స్పందించలేదని తెలిపారు. ఈ విషయంపై పై అధికారులు వెంటనే స్పందించాలని, లేని ఎడల అందరినీ కలుపుకొని ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని సూచించారు. సింగరేణి OCP3 విస్తరణలో భాగంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలను సింగరేణి యాజమాన్యం తీసుకోవడం జరిగింది. అవి వెంకట్రావుపల్లి, పెద్దంపేట, మంగళపల్లి, అదేవిధంగా మన మారేడువాక, పెంచుకలపేట తదితర గ్రామాలన్నీ కూడా మన OC3 విస్తరణలో భాగంగా తీసుకోవడం జరిగింది. ఈ తీసుకుంటున్న క్రమంలో సింగరేణి యాజమాన్యం ఇక్కడ ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభావిత గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క వీళ్ళ కుటుంబాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఒక హామీలో భాగంగా 2016 డిసెంబర్లో మరి స్కాడ్ 7 సెక్యూరిటీ సర్వీసెస్ హైదరాబాద్ టెండర్ దక్కించుకున్న తర్వాత ఒక 25 మంది కార్మికులకు ఇందులో ఉపాధి అవకాశాలు కల్పించింది సింగరేణి యాజమాన్యం. ఈ యొక్క కాలపరిమితి టెండర్ కాలపరిమితి మరి 2018 నవంబర్ వరకు పూర్తి కావడం జరిగింది. తిరిగి జనవరి 2019లో మళ్ళా కొత్తగా మరి పౌడల్ అనే గోర్ఖా సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకొని ఈ యొక్క కార్మికులను రిక్రూట్మెంట్ చేయకుండా కాలయాపన చేస్తూ అదేవిధంగా ఈ కార్మికుల రిక్రూట్మెంట్ కావాలంటే ప్రతి కార్మికుడు మరి 10,000 రూపాయలు ఇస్తేనే వీరికి ఉద్యోగం ఇస్తా, లేదంటే కొత్త వారిని పెట్టుకుంటానని బెదిరింపులకు గురి చేయడం జరుగుతున్నది. ఇట్టి విషయాన్ని కార్మికులు స్వయంగా SOGM గారిని, SSO గారిని కలిసి మాట్లాడమే కాకుండా రాతపూర్వకంగా కూడా కార్మికులు వినతి పత్ర రూపం తెలియజేశారు. తదనంతరం IFTU సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా GM గారిని కలిసి చెప్పడం, వినతి పత్రం ఇవ్వడం, ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అయినా కాంట్రాక్టరు దిగిరాకపోగా తిరిగి కార్మికుల్ని, నాయకుల్ని బెదిరించే విధంగా మరి ఇక్కడ ఉన్న 2 టౌన్ CI దగ్గరికి కూడా తీసుకెళ్లడం అనేది జరిగింది. అక్కడ కూడా చర్చలు జరిగాయి. సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ కూడా లేని పద్ధతిలో ఈ యొక్క RG2 అధికారులు మరి యొక్క కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదనేది, ఇది కాంట్రాక్టుకు సపోర్ట్ చేసే విధంగా ఉన్నదనేది కూడా కనిపిస్తున్నది. భూములు తీసుకున్నప్పుడు ఒక మాట, భూములు తీసుకున్న తర్వాత ఒక మాట మార్చి ఈరోజు కాంట్రాక్టర్ ఒత్తాసు పలికే విధానం ఏదైతుందో దీన్ని వెంటనే మానుకోవాలి. ఈ కార్యక్రమంలో IFTU రీజియన్ అధ్యక్షులు B. అశోక్, G. సాగర్, MD తాజుద్దీన్, CS ప్రశాంత్, B. రాజేశ్వర్, A. రాజు, K. లక్ష్మణ్, G. సతీష్ కుమార్, K. గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జవహర్ నవోదయలో 6వ తరగతి సీటు సాధించిన అంజనీ భార్గవిని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అభినందించారు. స్థానిక మార్కండేయ కాలనీలో నివాసం ఉంటున్న గుత్తికొండ నరేందర్, సుమలత దంపతుల కుమార్తె అంజనీ భార్గవి జవహర్ నవోదయలో సీటు సాధించినందుకు గాను ఎమ్మెల్యే కోరకంటి చందర్ పుష్పగుచ్చం అందించి అభినందించారు. రానున్న రోజుల్లో చదువులో రాణించి వారి తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.